స్వామిని సభక్తికంగా సకుటుంబ సమేతంగా స్వామి వారికి కళ్యాణ వస్త్రాలు సమర్పణం చేయబోతున్నారు. గోవింద చిన్నగా మొదలై ఆ దేవాలయంలో చదవంగా ఈశాన్యం మూలగా ఉన్న కళ్యాణ మండపంలో ఈ కళ్యాణ మహోత్సవం జరిగేది. కొన్ని సంవత్సరాల తర్వాత సంవత్సరోత్సవాలు ఈ వైఖానస ఆగమ విధానంగానే జరగబడుతున్నాయి. చాలా ప్రాచీనమైనది ఈ దివ్య వైఖానస ఆగమ విధానం. ఎంత ప్రాచీనమైనదంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు ముందు ఉద్భవించింది. స్వాగతం తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొత్త పేరావు గారు మరి వారి కుటుంబ సభ్యులతో సఖీ సమేతంగా ఈనాటి కళ్యాణ మహోత్సవంలో మరి పాల్పంచుకోవడానికి వారు వచ్చి ఉన్నారు. మరి శ్రీనివాసుని యొక్క మరి కరుణాకటాక్ష వీక్షణాలు వారిపై ఉండాలని దేవస్థానం